So, good evening, everyone. Welcome back to our session. Right now, today in this session, we are going to start a new chapter from Grade 10 Mathematics. So, that the topic name or the chapter which we are going to start is about the topic name is progressions. Okay, so మనకి 10th class mathematics లో చాప్టర్ నెంబర్ 5. ఓకే, సో చాప్టర్ నెంబర్ 5లో మనం డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ అంటే ప్రోగ్రెషన్స్. సో ఈ ప్రోగ్రెషన్స్ గురించి చాప్టర్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో అబౌట్ ద వెయిటేజ్ ఇన్ ద బ్లూ ప్రింట్. అంటే పబ్లిక్ బోర్డ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే ఈ ప్రోగ్రెషన్స్ నుంచి మనకి వెయిటేజ్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే మీకు ఇక్కడ పక్కన రాసింది చూడండి, 8+4+1 అంటే దాదాపుగా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది, అలాగే ఒక 4 మార్క్ క్వశ్చన్ రావడం జరుగుతుంది, ఒక 1 మార్క్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి దాదాపుగా ఒక 13 మార్క్స్ వెయిటేజ్ అన్నది మనకి ఈ ప్రోగ్రెషన్స్లోంచి రావడం జరుగుతుంది అనమాట. అండ్ దట్ టు ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. రేపు ఎవరైనా 10th అయిపోయిన తర్వాత ఒక పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళేటప్పుడు పాలిసెట్ కానీ ఏపీఆర్జేసీ కానీ సో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో సో వాళ్ళందరికీ కూడా ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్, అలాగే ప్రోగ్రెషన్స్. కాబట్టి ఈ 4 చాప్టర్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో ఇక అది కొంచెం పక్కన పెడితే ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే ఈ ప్రోగ్రెషన్స్ అసలు ఏంటి, అందులో మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఆ వెయిటేజ్ ప్రకారంగా మనం ఏ విధంగా కంటెంట్ని మనం కవర్ చేయాలనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే ఈ ప్రోగ్రెషన్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ బేసిక్ టెర్మినాలజీ. అసలు ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి, అసలు దాని మీనింగ్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. సో జనరల్గా ప్రోగ్రెషన్స్ అంటే ఒక నెంబర్స్ యొక్క అరేంజ్మెంట్ అనమాట. అంటే కొన్ని నెంబర్స్ ఇచ్చి ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేయబడతాయి. సీక్వెన్స్ అంటే ఏంటి, ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ టర్మ్కి అలాగే నెక్స్ట్ టర్మ్కి, అలాగే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, థర్డ్ నెంబరు, ఫోర్త్ నెంబరు, ఇలా ఏంటంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్లో ఒక పర్టికులర్ ప్యాటర్న్ అన్నది ఉంటుంది అనమాట. అంటే ఇష్టం వచ్చినట్టుగా ర్యాండమ్గా అన్నవి నెంబర్స్ అన్నవి అరేంజ్ అవ్వవు. సో దానికంటూ ఒక పర్టికులర్గా ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ని బట్టి అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్ని కనుక ఒక లైన్లో కనుక అరేంజ్ చేసుకుని అదొక పర్టికులర్ సీక్వెన్స్ కనుక ఫాలో అయితే దాన్ని మనం ప్రోగ్రెషన్స్ అంటాం. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఫాలో ఏ డెఫినెట్ సీక్వెన్స్. ఒక డెఫినెట్ సీక్వెన్స్ని ఫాలో అవుతూ ఒక నెంబర్స్ని కనుక మనం అరేంజ్ చేయగలిగితే, అంటే అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఫాలో ఏ డెఫినెట్ సీక్వెన్స్, ఒక డెఫినెట్ సీక్వెన్స్ని ఫాలో అవుతూ ఉన్నటువంటి నెంబర్స్ని ఒక పర్టికులర్ వేలో అరేంజ్ చేయగలిగితే దాన్ని మనం ప్రోగ్రెషన్స్ అంటాం. సో యాక్చువల్గా మనకి పాత సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అంటే 2009, 2010 ఆ టైంలో చూసుకుంటే మనకి ప్రోగ్రెషన్స్లో 3 టైప్స్ ఉండేవి. ఒకటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అండ్ అలాగే ఇంకొకటి జామెట్రిక్ ప్రోగ్రెషన్, అండ్ ఇంకొకటి హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ అని చెప్పి 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఉండేవి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మనం ఏపీ అంటాం, అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీపీ అంటాం, అండ్ అలాగే హార్మోనిక్ ప్రోగ్రెషన్ హెచ్పి అంటాం. అంటే ఏపీ, జీపీ, హెచ్పి అని చెప్పి 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ అన్నవి ఉండేవి. బట్ రైట్ నో యాజ్ పర్ ద ఈ న్యూ సిలబస్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఏంటంటే ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ గురించి డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, ప్రోగ్రెషన్ అంటే ఒక నెంబర్స్ని మనం ఒక పర్టికులర్ సీక్వెన్స్లో అరేంజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 2, 4, అలాగే నెక్స్ట్ 6, 8, 10 అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సో ఆన్ ఇలా రాసుకున్నాం. లేదా 3తో స్టార్ట్ చేసాం, 3, అండ్ అలాగే నెక్స్ట్ 6, అండ్ అలాగే 9, అలాగే 12, అండ్ అలాగే 15 సో ఆన్. అలా 4తో కనుక స్టార్ట్ చేస్తే 4, 8, 12, 16, 20 సో ఈ విధంగా అనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి తెలిసిపోతూ ఉంటాయి. అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, సెకండ్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, థర్డ్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో మనకి ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరేంజ్మెంట్ చూడండి, ఇందులో ఫస్ట్ దాన్ని ఏమంటామంటే ఫస్ట్ టర్మ్, అలాగే ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. అలాగే ఇక్కడ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. సో వీటిని మనం టర్మ్స్ అంటాం. ఏమంటాం, టర్మ్స్ అంటాం. సో వాటిని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ టర్మ్ అయితే A1, అలాగే సెకండ్ టర్మ్ A2, అండ్ అలాగే A3, A4, A5. మీరు అబ్జర్వ్ చేయండి, A1 ఫస్ట్ టర్మ్, A2 సెకండ్ టర్మ్, A3 థర్డ్ టర్మ్, A4 ఫోర్త్ టర్మ్, A5 ఫిఫ్త్ టర్మ్.
అంటే వాటినే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ A1, A2, A3, A4, A5 అండ్ అలాగే సో ఆన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అనమాట. సో దాన్ని మనం ఒక పర్టికులర్ సీక్వెన్స్ ఫస్ట్ టర్మ్ని A1తో రిప్రజెంట్ చేస్తాం. బట్ కొన్ని బుక్స్లో ఏంటంటే A1 ప్లేస్లో మనం A అని కూడా రాసుకోవచ్చు. A అని రాసినా పర్లేదు, A1 అని రాసుకున్నా పర్లేదు. అంటే ఫస్ట్ టర్మ్కి మనం రెండు విధాలుగా రిప్రజెంట్ చేస్తాం. అయితే A1 లేదా సింపుల్గా A అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇటువంటి టైప్ ఆఫ్ సీక్వెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ టర్మ్ ఉంది, సెకండ్ టర్మ్ ఉంది. ఇప్పుడు సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ కనుక తీస్తే సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి, సెకండ్ టర్మ్ అనేటువంటి A2 మైనస్ ఫస్ట్ టర్మ్ అనేటువంటి A1. చూడండి ఎంత వచ్చింది డిఫరెన్స్, 4 మైనస్ 2 ఎంత 2 వచ్చింది, అవునా. అండ్ అలాగే థర్డ్ టర్మ్లోంచి సెకండ్ టర్మ్ తీయండి. థర్డ్ టర్మ్ అంటే ఏంటి A3 మైనస్ సెకండ్ టర్మ్ అంటే ఏంటి A2. అది కూడా మనకి ఎంత వచ్చింది 2 వచ్చింది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే A2 మైనస్ A1, A3 మైనస్ A2, A4 మైనస్ A3 అంతే కదా. చూడండి A4 మైనస్ A3, A5 మైనస్ A4. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏ టర్మ్కి అయినా సరే ఎనీ టూ టర్మ్స్ మనం తీసుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ అనేది కామన్గా వస్తుంది. చూసుకోండి, ఇగో 4 మైనస్ 2 2ఏ కదా, అలాగే 6 మైనస్ 4 2ఏ కదా, 8 మైనస్ 6 2ఏ కదా, 10 మైనస్ 8 2ఏ కదా. అంటే ఈ టైప్ ఆఫ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. కామన్గా వచ్చిందా లేదా, కామన్ ఎందుకు అంటున్నాము, మనం తీసుకున్నటువంటి సీక్వెన్స్లో ఎనీ టూ టర్మ్స్ A1, A2, A3, A4, A5 అంటే A1, A2 అవ్వచ్చు, A2, A3 అవ్వచ్చు, A3, A4 అవ్వచ్చు, A4, A5 అవ్వచ్చు. అంటే ఎనీ టూ టర్మ్స్ కనుక తీసుకుంటే ఆ టూ టర్మ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కామన్గా వస్తుంది. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ డిఫరెన్స్ కామన్గా వస్తే దాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటాం. ఏమంటాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ AP. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, ఇప్పుడు దాన్ని బట్టి అర్థమైందా లేదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మనం తీసుకున్నటువంటి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్లో ఎనీ టూ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అనేది కామన్గా ఉంటూ, అంటే ఫస్ట్ టర్మ్ నుంచి లాస్ట్ టర్మ్ వరకు డిఫరెన్స్ అనేది కామన్గా ఉండాలి. కాబట్టి దాన్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. ఏమంటాం, కామన్ డిఫరెన్స్. అలాగే ఇప్పుడు సెకండ్ సీక్వెన్స్ చూడండి, 3, 6, 9, 12, 15 ఉంది. A2 మైనస్ A1 కనుక చేస్తే అంటే 3 మైనస్ 6 6 మైనస్ 3 అలాగే 9 మైనస్ 6 3, 12 మైనస్ 9 3, 15 మైనస్ 12 3. అంటే ఇక్కడ కూడా చూడండి కామన్ డిఫరెన్స్ D వాల్యూ ఎలా ఉంది 3 ఉంది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది 2 ఉంది. అలాగే ఇక్కడ చూడండి 8 మైనస్ 4 4, 12 మైనస్ 8 4, 16 మైనస్ 12 4, 20 మైనస్ 6 4. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎలా ఉంది 4 ఉందని. అంటే ఆ టైప్ ఆఫ్ సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో మనకి దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అర్థమైంది లేదా. సో ఐ థింక్ యూ విల్ గెట్ ఏ క్లియర్ ఐడియా అబౌట్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అయితే ఇక్కడ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో కొన్ని టర్మ్స్ మనం తెలుసుకోవాలండి. ఆ టర్మ్స్ ఏంటంటే ఒకటి A1 అండ్ అలాగే ఇంకొకటి D వాల్యూ అండ్ అలాగే AN ఒకటి అండ్ అలాగే N ఒకటి. ఇవి ఫస్ట్ బాగా తెలుసుకోవాలండి. A1 అంటే ఏంటి, D అంటే ఏంటి, AN అంటే ఏంటి, N అంటే ఏంటి. ఈ రెండు కూడా మనకు ఒకలా కనిపిస్తాయి కానీ చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే ఫస్ట్ ఈ నాలుగు కూడా మనం బాగా తెలుసుకోవాలి. A1 అంటే ఏంటి, D అంటే ఏంటి, అలాగే AN అంటే ఏంటి, N అంటే ఏంటి. సో ఈ నాలుగిటిని బేస్ చేసుకుని మన లాస్ట్లో ఒక ఫార్ములాని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ A1 అంటే ఏంటంటే ఇప్పుడే చెప్పుకుందాం. A1 ఈజ్ నథింగ్ బట్ ఏమంటాం దాన్ని, ఫస్ట్ టర్మ్ అంటాం. ఏమంటాం, A1 అంటే ఫస్ట్ టర్మ్. దీనికే మరొక విధంగా రాయొచ్చు, A అని కూడా రాయొచ్చు అని చెప్పాను మీకు, అవునా కదా. అంటే A1 లేదా A అని కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ D అంటే ఏంటి, ఇప్పుడే చెప్పుకున్నాం, కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ కామన్ అని ఎందుకు అంటున్నాము, మనం ఫస్ట్ టర్మ్ అయినటువంటి A1 దగ్గర నుంచి లాస్ట్ టర్మ్ అయినటువంటి ఆ చివరి వరకు ఎనీ టూ టర్మ్స్ తీసుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ కామన్గా ఉంటుంది. కాబట్టి ఆ Dని ఏమంటాం, కామన్ డిఫరెన్స్. ఆ కామన్ డిఫరెన్స్ అన్ని టర్మ్స్కి ఒకలా ఉంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ AP అవుతుంది. నెక్స్ట్ మరి AN అంటే ఏంటి, N అంటే ఏంటి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. AN అంటే ఏంటి, N అంటే ఏంటి. AN ని మనం లాస్ట్ టర్మ్ అనొచ్చండి. ఏమనొచ్చు, లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ కాదు, ఫస్ట్ టర్మ్ అయితే A1, లాస్ట్ టర్మ్ అయితే AN. అర్థమైతే లేదా. దీనికే మరొక పేరు nth టర్మ్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు, లాస్ట్ టర్మ్ మనకి ఎన్నొచ్చు తెలియదు కాబట్టి ఆ లాస్ట్ టర్మ్ మనం nth టర్మ్ అని కూడా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 సో ఆన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తుంది. బట్ మనం ఒక లిమిట్ పెట్టుకుంటాం. 2, 4, 6, 8, 10 దగ్గర ఆపేసాం అనుకోండి. ఆ 10 అన్నది
లాస్ట్ టర్మ్ అవుతుంది, లేదా లాస్ట్ టర్మ్కి మరొక పేరు nth టర్మ్ అని కూడా అనొచ్చు. అర్థంది లేదా? లాస్ట్ టర్ము లేదా nth టర్మ్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టర్మ్ అనొచ్చు లేదా nth టర్మ్ అని కూడా అనొచ్చు. nth టర్మ్ అంటే ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టర్మ్ అని అర్థం. మరి n అంటే ఏంటి? ఓన్లీ n గురించి మాట్లాడుతున్నాం. ఓన్లీ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్మ్స్. అసలు ఎన్ని ఉన్నాయి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ టర్మ్ వరకు మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 5 తీసుకున్నాను చూడండి. 2 అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2, 4, 6, 8, 10 ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మీరు ఈ 4 అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ A1 అంటే ఏం చెప్పాను? ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి? ఇక్కడ 2 అవుతుంది. అంటే A1 ఈక్వల్ టు దీన్ని మనం ఏ కింద రాసుకోవచ్చు 2 అవుతుంది. అంటే ఫస్ట్ టర్మ్ అయ్యింది. నెక్స్ట్ డి అంటే ఏం చెప్పుకున్నాను? కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఎనీ 2 టర్మ్స్. 4 మైనస్ 2 2, 6 మైనస్ 4 2, 8 మైనస్ 6 2, 10 మైనస్ 8 2. అంటే కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? దీనికి 2 వచ్చింది. అంటే ఫస్ట్ టర్మ్ రాయడం అర్థమైంది, కామన్ డిఫరెన్స్ రాయడం అర్థమైంది. నెక్స్ట్ ఏఎన్ అంటే ఏంటి? మనకి లాస్ట్ టర్మ్ లేదా nth టర్మ్. అంటే 2, 4, 6, 8, 10 కదా ఇక్కడ లాస్ట్ టర్మ్. ఈ లాస్ట్ టర్మ్నే మనం ఏఎన్ అని తీసుకుంటాం. ఏఎన్ అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ప్లేస్లో ఎంత ఉంది? 10 ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 2, 4, 6, 8 అని లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని nth టర్మ్ అనొచ్చు లేదా లాస్ట్ టర్మ్ అని కూడా అనొచ్చు అనమాట. మరి ఇకపోతే n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని ఉండే? 1, 2, 3, 4, 5. అంటే n ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి చాలా డిఫరెన్స్ ఉంది. ఏఎన్ వేరు, n వేరు. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్ టు టిల్ ఏఎన్ లాస్ట్ టర్మ్ వరకు ఎన్ని ఉంటాయో అది n వాల్యూ. ఓన్లీ ఏఎన్ అంటే మాత్రం లాస్ట్ టర్మ్ అంటే nth టర్మ్ అనమాట. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. ఈ 4 కనుక మీకు అర్థమైతే మనం లాస్ట్ టర్మ్ ఎలా కట్టాలో మనం ఇప్పుడు డిజైన్ చేద్దాం. ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి nth టర్మ్ అంటే ఇప్పుడు nth టర్మ్ ఆఫ్ ఏపీ ఎలా కడతాము అని మనం చూడాలి. nth టర్మ్ ఆఫ్ ఏపీ ఎలా కడతాం? nth టర్మ్ అంటే ఏం చెప్పుకున్నాము? ఏఎన్ లేదా లాస్ట్ టర్మ్ అని కూడా అంటారని చెప్పుకున్నాము. ఏఎల్. దీన్ని ఎలా కట్టాలి సార్? nth టర్మ్ ఆఫ్ ఏపీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అని చెప్తున్నాం కదండి. 1 మార్క్ క్వశ్చన్స్లో ఇది ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. nth టర్మ్ ఆఫ్ ఏపీ ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 సో ఆన్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. అలా పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు nth టర్మ్ నాకు కావాలి. nth టర్మ్ ప్లేస్లో 15 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 17 ఉండొచ్చు. అంటే లాస్ట్ టర్మ్ అనేది 18 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు మనకి. అది ఎలా కడతాము అంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే nth టర్మ్ అంటే ఏఎన్ ఈక్వల్ టు, ఇప్పుడే ఇక్కడ చెప్పి nth టర్మ్ అంటే ఏఎన్ అంటే ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్, జాగ్రత్తగా చూడండి, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్, ఇది చాలా ఇంపార్టెంట్, ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏంటంటే ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇది ఉపయోగించుకుని మనం nth టర్మ్ ఆఫ్ ఏపీని మనం కట్టడం జరుగుతుంది. ఇది ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్లో ఎక్కువగా అడుగుతాడు. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద nth టర్మ్ ఇన్ ఏపీ అని అడుగుతాడు. అంటే nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ గివెన్ బై అని చెప్పి రాయాలి. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. మరి ఇప్పుడు ఏంటి సార్? ఏ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇచ్చినటువంటి సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఏంటంటే మీరు చెప్పుకున్నాక ఏ అనొచ్చు లేదా A1 అని కూడా అనుకోవచ్చు, తప్పులేదు. అంటే ఏ అంటే అక్కడ ఫస్ట్ టర్మ్, వాడు ఇచ్చినటువంటి సీక్వెన్స్లో ఫస్ట్ టర్ము ఏ అవుతుంది అనమాట. n-1 అంటే ఇది వేరు ఇది వేరు అని చెప్పాము, అవునా కదా? అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అది -1 ఇంటూ, అంటే ఇక్కడ చూడండి ఎన్ని టర్మ్స్ అయితే మనం కడుతున్నామో ఆ వాల్యూ ఇక్కడ వస్తుంది అనమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ A15, ఫర్ ఎగ్జాంపుల్ 15 టర్మ్ కట్టబోతుంది అనుకోండి, A15 అవుతుంది. A15 ఈజ్ ఈక్వల్ టు A15 అంటే n ప్లేస్లో ఎంత అయితే ఉందో అది ఇక్కడ వేస్తాం అన్నమాట. 15-1 ఇంటూ కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ అంటే ఎలా వస్తుంది? ఎనీ 2 టర్మ్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 ఇలా ఉంది అనమాట. ఇలా ఉంటూ 1, 2, 3, 4, 5 మొత్తం 5 టర్మ్స్ వచ్చాయి. అలా కాకుండా నేను 12th టర్మ్ కట్టబోతున్నాను అనుకోండి. 12th టర్మ్ అంటే ఏంటి? ఏఎన్ అంటే A12 ఈక్వల్ టు, అంతే కదా 12th టర్మ్ మనం కట్టబోతున్నాం కాబట్టి n ప్లస్ 12 పెడుతున్నాను. A12 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్, అవునా కదా, n-1 అంటే 12-1 ఇంటూ కామన్ డిఫరెన్స్ అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లేస్లో ఏ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి? 2 ప్లస్
n-1 అంటే 12 - 1 అంటే 11 ఇంటూ కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? 4 - 2 ఎంత అవుతుంది? 2 అవుతుంది అనమాట. అంటే 2 + 11 2s are 22. 22 + 2 ఎంత అండి? 24. అంటే ఈ లెక్కని మీరు చూసుకుంటూ వెళ్తే A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9 A10 A11 A12 అంటే 12th టర్మ్ వచ్చి మనకి ఎంత అవుతుంది? 24 ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేస్తే దీని నుంచి మనం A40 కూడా డిస్కస్ అంటే ఎనీ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ A40 48 టర్మ్ ఎంత అవుతుందో కనుక్కోవచ్చు. A40 = AN ఫార్ములా చూసుకోండి. AN = A + n-1 అంటే 40 - 1 అంటే ఎంత? 39 ఇంటూ కామన్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు మళ్ళీ ఏ ప్లేస్లో ఫస్ట్ టర్మ్ ఏముంది? 2 ఉంది. కామన్ డిఫరెన్స్ కూడా 2 వచ్చింది. అంటే ఇక్కడ 2 పెడతాం, 39 ఇంటూ 2 కూడా పెడతాం అనమాట. సో దాన్ని బట్టి మనం ఎనీ టర్మ్ అనేది మనం డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్ములా ఏంటంటే AN = A + n-1 ఇంటూ D. ఇది మనకి nth టర్మ్ ఆఫ్ AP అంటాము. ఏమంటాం? nth టర్మ్ ఆఫ్ ఏమంటాం? AP అంటాం అనమాట. దీన్ని ఉపయోగించుకుని మనం ఏ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ n ఉంటే అక్కడ n-1 వస్తుంది, ఇక్కడ 40 ఉంటే అక్కడ 39 వస్తుంది, 20 ఉంటే 19 వస్తుంది, 15 ఉంటే 14 వస్తుంది. అంటే దాన్ని బట్టి అది దాని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ A10 = A + 10 - 1 9D. ఇప్పుడు అర్థం లేదు, ఇక్కడ 10 ఉంటే అక్కడ 9 వస్తుంది. లేదు సార్ నాకు 20th టర్మ్ కావాలి అంటే A + 20లోంచి ఒకటి తీసేయండి 19D. ఇప్పుడు అర్థం లేదా? లేదు సార్ నాకు 14th టర్మ్ కావాలి సార్ అంటే A + 14 - 1 13D. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ అన్నిటికీ యాడ్ అవుతున్నాయి. బట్ ఎటు వచ్చి n కాస్త n-1 అవుతుంది. అది ఫార్ములా. AN = A + n-1 ఇంటూ D. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 50th టర్మ్ కావాలనుకోండి, ఏమవుతుంది? AN = A + n-1 50 - 1 49D అవుతుంది. అంటే ఇక్కడ 50 ఉంటే అక్కడ తగ్గించుకోండి. అంటే n ఉంటే n-1 తగ్గిస్తాం. లేదు సార్ నాకు 7th టర్మ్ కావాలి, 7 ఉంది అంటే A + 6D అవుతుంది అనమాట. 4th టర్మ్ కావాలి సార్ అంటే A + 4D. మరి ఫస్ట్ టర్మ్ కావాలి సార్ అంటే A1 = ఇక్కడ చూసుకోండి. AN = ఫస్ట్ టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం చూడండి. AN = A + n-1. n ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది. -1 చూడండి. A + n-1 ఇంటూ D అంటే A + 1 - 1 ఎంత? 0. 0 ఇంటూ D 0. కాబట్టి మళ్ళీ ఏనే మిగిలింది. కాబట్టి A1 అన్నా A అన్నా రెండు ఒకటే అని చెప్పాను. గుర్తుందా లేదా? A1 అన్నా A అన్నా రెండు ఒకటే. ఎందుకంటే AN = A + n-1 1 - 1 0 అయిపోయింది. కాబట్టి A1 అన్నా A అన్నా ఒకటే. ఇది మనకి nth టర్మ్ ఆఫ్ AP అనే ఫార్ములా అనమాట. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనం ఫార్ములాస్ అనేవి బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అని చేయడం మొదలు పెడతాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.